చూడండి ఎంత బాగుందో. నేను ఇప్పుడు బయటకు వచ్చి చూస్తున్నాను. గుడికి అయితే పోతున్నాం మేము. చూడండి చందమామ అర్థం చందమామ ఎంత బాగుందో చూసేకి సూపర్ కనిపిస్తుంది. దానిపైన చుక్క చూడరా ఇంద్ర, ఏమో ఒకలాగా ఆడే ఉన్నట్లు కదా, సూపర్గా ఉంది. దిష్టి చుక్క అదొక స్టాండర్డ్ చందమామ వచ్చి నవ్వు, దానిపైన వచ్చి దిష్టి చుక్క. ఇంకా గుడికి అయితే పోయి వచ్చేసినాం లేండి. తల చాలా తేమ ఉంది, అందుకే అరేకైతే ఎడిసినాను. ఇంకా పడుసుము తలకాయ నొప్పి అయితే పట్టేస్తుంది ఇంకా, అందుకనిసే. ఇంకా రాఘవేంద్ర అయితే ఉన్నాడు కూర్చొని. ఇంకా ఎన్ని రోజులు బొట్టు పెట్టినాను నేను. ఎన్ని సంవత్సరాలు బొట్టే పెట్టుకోడు వాడు. చిన్నప్పుడైతే బొట్టు పెట్టుకొని బాగపోతా ఉండే. ఇంకా శైలు మేము అందరూ పైంటంలేండి గుడికి అయితే. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా పూసామని అయితే ఏడు పెట్టినాను. గుడిలో అయితే తీయలేదులేండి వీడియో తీయలేదు, ఎందుకంటే ఆడ ఓం శక్తి మాల వాళ్ళు చాలా మంది వచ్చినారు లేడీస్, అందుకే ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా పూసామకి అయితే ఇచ్చేసి వచ్చిన, నిమ్మకాయలు అయితే మంత్రించుకొచ్చిన. రావేంద్రకు సైకిల్ కోట్ కడదాము అనేసి, అది దారంతో కట్టిస్తాను, ఆడ ముందర కట్టు. ఇంకా గుడికి అయితే పోయి వచ్చినాను లేండి. దేవుని సామాన్లు పెట్టినాను. ఇంకా దీపాలు అయితే మండుతూ ఉన్నాయి. అప్పుడే వీడియోలో నేను ముగ్గు అయితే వేసిండలేదు, మర్చిపోయినాను. మళ్ళీ అయితే వేసినాను లేండి. ఇంకా రావేంద్ర వస్తేనే బువ్వ తినలేదు వాడు, పాపం అట్లా అయిందని అట్లే పనుకొని ఉన్నాడు. ఇంకొక పర్లేదు, కొంచెం బాగున్నాడు ఇప్పుడు. సైకిల్కి అయితే 800 అయింది రిపేరీకి, మొత్తం రిపేరీ అయితే చేపించినాడు లేండి. ఇంకా సైకిల్ అయితే ఇంకా శైలు చూడండి ఎట్లా చేస్తాను. ఇంకా గుడిలో అయితే వీడియో తీయలేదు, మొన్నంతా తీసినాను కదా మరం గుడి దగ్గరే. ఇంకా ఆడే పోయి వచ్చినాం లేండి. ఇంకా జనాలు ఫుల్గా ఉండారు. చూడండి ఎట్లా చేస్తుందో. ఇంకా మా ఇంటి ఆయన రాలేదులేండి ఇంకా. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో ప్లీజ్. మేము ఇంత కష్టపడతాము వీడియో కోసమే, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. రవీంద్ర అన్నం తింటున్నాడు లేండి, వానికి ఆకలి అయిపోయింది. దాన్ని తినమంటే ఇంకా వద్దు అంటా ఉంది, తర్వాత తింటాడంట. ఇంకా ఎప్పుడు తింటుందో తిని ఇంకా అన్నము టమాటా గొజ్జే ఉంది. మధ్యాహ్నం చేసింది లేండి, 2 గంటలకు చేసినాను అన్నం అయితేను. ఇంకా టమాటా గొజ్జు అయితే ఉంది, ఇంకా అదే తినేస్తాము. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తానండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంకా పిల్లోళ్ళు అయితే స్కూల్కి రెడీ అయ్యిండారు. ఇంకా పూజ అయితే చేసేసినాను. ఇంకా శైలు అయితే రెడీ అయిందిలేండి. హాయ్ హాయ్. ఇంకా రావేంద్ర అయితే రెడీ అయ్యిండట్లేండి. హాయ్ చెప్పరాగు. ఇంకా వాళ్ళు అయితే రెడీ అయిపోయిండారు. ఇంకా నేను రెడీ అయినాను, ఫ్యాక్టరీకి అయితే పోతానులేండి. ఇంకా పని అయితే ఉంది, పోతాను నేను. ఇంకా పప్పు అన్నం అయితే చేసినాను టిఫిన్కి, భోజనానికి అదే చేసేసినానులేండి. కొంచెం లేట్గా లేసినాను అందుకనేసి ఇంకా పప్పు అయితే ఇంతే ఉంది. క్యారీకి అయితే కట్టేసుకున్నాను. ఇంకా పిల్లోళ్ళకి మాత్రమే పెట్టినాను లేండి అన్నము. ఇంకా రావేంద్రకి అయితే క్యారీ కట్టేసినాను. ఇంకా నాకి క్యారీ కట్టుకున్నాను. ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా, ఇంకా పోతున్నాను పనికైతేను. ఇంకా శైలు వాళ్ళు స్కూల్కి పోతున్నారు. టైం వచ్చేసి 8:30 అయింది. సోమవారం పుట్ల 9 గంటలకు పోతాను పనికి నేను. ఇంకా రెడీ అయిపోయినాను లేండి నేను. మా హుషారుగా పోండి మా. ఇంకా 13వ తేదీ కదా రవీంద్ర సంక్రాంతి. 14 అదే 13, 14 భోగి, 14 పండుగ. భోగికి రజ ఉండదు. ఇంకా నేను చీర కట్టుకొని రెడీ అయినాను, పోవాలా ఫ్యాక్టరీకి. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ మీరు. ఇంకా నేను ఫ్యాక్టరీకి అయితే పోతాను, టైం అయిపోయింది. ఇంకా పొద్దునైతే లేసినాను లేండి, 6కి లేసినాను. పప్పు అన్నం చేసి బయట ముగ్గులేసి ఇంకా అవన్నీ రెడీ చేసుకునే తలకి ఇంతసేపు అయింది. ఇంకా రాఘవేంద్ర వాళ్ళకి రెడీ అయినారు, టిఫిన్ తినేసినారు పిల్లోళ్ళు. ఇంకా మా ఇంటి ఆయన అయితే పోయినాడు పనికి, 7కి పోయినాడు లేండి మా ఇంటి ఆయన. ఇంకా నేనైతే క్యారియర్ని కట్టేసుకొని రెడీ అయిపోయినాను. ఇంకా పోవాలా, సాయంత్రం అయితే కూరగాయలకు పోవాలా. ఇంట్లో కూరగాయలు ఏమి లేవు, టమాటాలు ఒకటి ఇడిస్తే ఏమీ లేదు, మొత్తం అయిపోయినాయి. నేను తీసుకొని రావాలి. బాయ్ పా. ఇందా శైలుకి 5 రూపాయలు ఇచ్చా అట్లే. బాయ్ బాయ్, నేను ఫ్యాక్టరీకి పోవాలి, టైం అయిపోతుంది. కాయలు చూడు 5 రూపాయలు ఎత్తుకున్నావా? ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోతాను, టైం అయిపోతుంది. ఇంకా నేను రెడీ అయినాను, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడే వచ్చినాం లేండి ఇంటికైతేను. రావేంద్ర కొంచెం బాగాలేదు ఒళ్ళుకి, ఇంకా మాత్రలు అయితే మింగినాడు. అదే బండిలో పడినాడు కదా, అప్పటి నుంచి కొంచెం భయపడినాడు. అందుకనేసి ఇంకా హాస్పిటల్కి తోడుకొని పోయిండే మా ఇంటి ఆయన. తోడుకొని పోయి వచ్చినాడు లేండి. ఇంకా ఇడ్లీలు అయితే కట్టించుకొని వచ్చినాడు పిల్లోనికి. ఏం సుదేశ్రా ఒళ్ళు కాలుతా ఉంది. తినేసి పనుకోరాగు. ఇంకా నేను సంతకం అయితే పోయింది, శైలు సామాన్లన్నీ కడిగేసింది. ఇంకా సామాన్లు అయితే అన్నీ కడిగేసింది లేండి. ఇంకా సంతకం అయితే పోయింది, కూరగాయలన్నీ తీసుకొని వచ్చినాను. ఇంకా శనగిత్తనాలు 1/2 కేజీ,
ఇంకా ఊరగాయ చిన్నది తెచ్చుకున్నాను ఒకటి, ఊరగాయ లేదు. లే 3 గిన్నెలు కదా నేను ఇచ్చింది. ఇంకా నేనైతే ఎంటుకల్లో తీసుకున్నాను లేండి. ఇది ఎంటుకలకి ఇచ్చిండారు. ఇదొక్కటి. వచ్చే నెల రమ్మన్న గుండు కొట్టిచ్చేసి బాగా పెద్దగా ఇచ్చేస్తా. గుండు కొట్టిచ్చేసి ఇద్దరుకో ఇన్ని సామాన్లు వస్తాయి. ఇంకా చూడండి ఇదొకటి తీసుకున్నాను. మా ఇల్లు నిండిపోవాలమ్మే సామాన్లు అంట. శైలు అట్లే అంటా ఉంది, సామాన్లు నిండిపోతా ఉన్నాయి, ఎంటుకలు కూడా పోతా ఉన్నాయి నావి. ఇంకా ఇదొకటి తీసుకున్నా, ఇదొకటి ఇచ్చినారు. ఇవి 2. ఇంకా రావేంద్ర ఒకటి తింటా ఉన్నాడు దాంట్లో. కడిగిండా గిన్నె? ఇంకా చూడండి ఇదొక గిన్నె ఇచ్చినారు. ఇంకా 3 గిన్నెలు అయితే ఇచ్చినారు లేండి. చూడండి మా ఇంటి ఆయన నన్ను గుండు కొట్టిస్తాడంట. ఎన్ని సామాన్లు కావాలండి? శైలు నాకు ఎంటుకలు పోతాండాయి, సామాన్లు వస్తాండాయి ఇంటికి. ఇంకా 3 గిన్నెలు అయితే ఇచ్చినారు లేండి. ఇదొక గిన్నె 25 రూపాయలు. మా బయట పెట్ట ఉదురుతుంది. ఇంకా ఇవి 2 గిన్నెలు ఇచ్చినారు లేండి వెంట్రుకలకి అయితే. ఇంకా ఇదైతే పిండి పిసుకునే కానీ తీసుకున్నాను. ఇంకా వెంట్రుకలకు వచ్చిండే సామాన్లు ఇంకా ఆడొకటి ఉంది లేండి. సామాన్లు తీసుకున్నాను అప్పుడు 2 చూపించినాను కదా ఇంతకుముందు. 2 క్యారీలు తీసుకున్నా, ఒకటైతే బాండ్లీ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇవి వచ్చినాయి. మా ఆయన నగి పడినాడు. నీ జుట్టుతోనే పెళ్ళైనాక ఎత్తుకోబోదులే, జుట్టు గుర్తుంటుంది. నాదే కదా జుట్టు. 27 మూటలు కట్టిండే అవన్నీ ఎత్తుకొని పో. నీ పంచానికి ఇచ్చిండేవా? సరే చూసుకోవాలప్ప, దాని పంచానికి ఇచ్చిండేవన్నీ దానివే అంట. నీ పంచాన్ని చేసింది ఖర్చు ఎవరిది? మళ్ళా మా కూరకు వస్తాయా? ఏమిరా? ఇంకా రావేంద్రకైతే దిష్టి తీసేపో, కొంచెం సర్దిపోతుంది మనకి. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చెప్పు మా భార్యకి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి.